VR Vibes. డార్లింగ్స్ వింటున్నారా? లైఫ్ అంటే ఏంటి బాస్? పొద్దున లేచామా, తిన్నామా, పడుకున్నామా? నో, లైఫ్ అంటే ఒక ఎమోషన్, ఒక కనెక్షన్. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అడవిలో సింహం సింగిల్గా వేటాడుతుంది, కాని కోతులు మాత్రం గ్యాంగ్గా ఎందుకుంటాయి? ఆకాశంలో పక్షులు ఒంటరిగా ఎగరకుండా వి షేప్లో ఎందుకు వెళతాయి? ఆ లాజిక్లోనే ఉంది మన లైఫ్ మ్యాజిక్. అసలు మనిషి సంఘజీవిగా ఎందుకు మారాడు? మనం వేసుకునే ఈ బట్టల వెనుకున్న కథేంటి? ఆదిమానవుడి ఆకుల నుంచి 2025లో చిరిగిన జీన్స్ వరకు ఈ జర్నీ ఏంటి? కమాన్, ఈ టాపిక్లోకి దూకేద్దాం, మైండ్కి పని చెప్దాం. సంఘజీవులు. బాస్, ప్రకృతిలో ఒక రూలుంది. బలం ఉన్నోడు బతుకుతాడు, బుద్ధున్నోడు ఏలుతాడు. కోతులు బాతులు అవి మనకంటే గ్రేట్ బాస్. ఒక కోతికి దెబ్బ తగిలితే 10 కోతులొచ్చి కాపాడతాయి. పక్షులు వేల కిలోమీటర్లు ఎగురుతాయి, అలసిపోతే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. అక్కడ ఈగోలు లేవు, పాలిటిక్సు లేవు, కేవలం బాండింగ్ మాత్రమే ఉంది. మనుషులు కూడా అంతే, పుట్టుకతోనే సోషల్ యానిమల్స్. ఒంటరిగా ఐలాండ్లో వదిలేస్తే వారం రోజుల్లో పిచ్చెక్కిపోతాం. నలుగురితో ఉంటేనే మన కిక్, ఆ నలుగురే మన బలం. మనిషి ఎందుకు మారాడు? ఒకప్పుడు మనిషి కూడా అడవిలో జంతువులా తిరిగాడు, కాని వాడికొక భయం పట్టుకుంది. ఒంటరిగా ఉంటే పులి తినేస్తుంది, గుంపుగా ఉంటే పులిని మనం వేటాడుతాం. ఆ భయం నుంచే సంఘం పుట్టింది. అరుపులతో మొదలై ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ దాకా వచ్చింది. భావాలు పంచుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి మనిషికి తోడు కావాలి. అందుకే సొసైటీని క్రియేట్ చేసుకున్నాడు. డ్యూటీస్ అండ్ ఫ్రీడమ్. సొసైటీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి బాస్. ధర్మాలు. పక్కోణ్ణి డిస్టర్బ్ చేయకుండా నీ పని నువ్వు చేసుకోవడమే గొప్ప ధర్మం. కట్టుబాట్లు. ఇవి జైలు గోడలు కాదు, ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి. అవి లేకపోతే లైఫ్ యాక్సిడెంట్ అవుతుంది. స్వేచ్ఛ. రోడ్డు మీద గట్టిగా అరవడం స్వేచ్ఛ కాదు, అది న్యూసెన్స్. నీ ఆనందం పక్కోడి కన్నీరు కాకూడదు, అదే నిజమైన స్వేచ్ఛ. వస్త్రధారణ. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది. ఆదిమానవుడు, వాడికి ఫ్యాషన్ తెలియదు. కేవలం చలి నుంచి, ఎండ నుంచి బాడీని కాపాడుకోవడానికి ఆకులు తోలు కప్పుకున్నాడు. రాజాధిరాజా. తర్వాత బట్టలు అంటే పవర్. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత పెద్ద రాజు. ఇప్పుడు సీన్ రివర్స్. చిరిగిన బట్టలు వేసుకోవడం ఫ్యాషన్. బ్రాండ్ లోగో కనిపిస్తే చాలు, బనియన్ వేసుకొని తిరిగిన స్టైలే. 2025లో మనిషి కంఫర్ట్కే ఓటు వేస్తున్నాడు. పర్యావరణానికి హాని చేయని సస్టైనబుల్ ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్. ధర్మం మరియు చట్టం ఏం చెప్పాయి? సనాతన ధర్మం. బట్టలంటే కవరింగ్ మాత్రమే కాదు, అది నీ వైబ్రేషన్. శుభ్రమైన, సాత్వికమైన బట్టలు కడితే నీ బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వెళ్తే ఒకలా, యుద్ధానికి వెళ్తే ఒకలా ఉండాలి డ్రెస్సింగ్. చట్టం, లా. రాజ్యాంగం నీకు నచ్చిందు వేసుకునే హక్కు ఇచ్చింది, కానీ పబ్లిక్ డీసెన్సీ అనే గీత దాటకూడదు. నీ స్వేచ్ఛ సొసైటీకి ఇబ్బందిగా మారకూడదు. 6. ఫ్యాషన్ వర్సెస్ స్టైల్. కన్ఫ్యూజ్ అవ్వకండి బాస్. ఫ్యాషన్ ఇది బయట ప్రపంచం నిర్ణయిస్తుంది. ఈరోజు ఇది క్రిండ్ అంటారు, రేపు పాతదంటారు. ఇది టెంపరరీ. స్టైల్ ఇది పర్సనల్, ఇది నీ యాటిట్యూడ్. ట్రెండ్ మారినా నీ మార్క్ మారదు చూడు, అదే స్టైల్. లైఫ్ స్టైల్. నువ్వు తినే తిండి, నువ్వు తిరిగే ప్లేసు, నువ్వు వేసే బట్టలు, మొత్తంగా నువ్వు బతికే విధానం. నా లైఫ్ నా ఇష్టం అనే కాన్ఫిడెన్స్. బట్టలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్ లాజిక్. అద్దం. అద్దంలో చూసుకుంటే నీకే ముద్దు రావాలి. ఎస్, నేను కిర్రాకున్నా అనిపించాలి. కంఫర్ట్. అది వేసుకుంటే ఊపిరాడాలి బాస్, బిగదీసుకొని చచ్చిపోకూడదు. సందర్భం. పబ్కెళ్తే ప్యాంట్ షర్ట్, పెళ్లికెళ్తే పంచెగట్టు. ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. బట్టలు అనేవి నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసే సాధనాలు. కాపీ కొట్టకు, క్రియేట్ చేయి. నీకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉండాలి. గుర్తుంచుకోండి, వస్త్రధారణలో అవగాహన ప్రయత్నం మాత్రమే. ఒక్క మాట బాస్, ఈ టాపిక్ మీకు కిక్కిచ్చిందా? అయితే వెంటనే కిందున్న ఎర్ర బటన్ నొక్కేయండి, లైక్ కొట్టండి. దెబ్బకు యూట్యూబ్ షేక్ అవ్వాలి.
షేర్ చేయండి. జ్ఞానం పంచుకుంటే పెరుగుద్ది. మీ దృష్టిలో అసలైన స్టైల్ అంటే ఏంటి? కింద కామెంట్ బాక్స్లో గట్టిగా చెప్పండి. ఇంకా ఏ టాపిక్ కావాలో రిక్వెస్ట్ పెట్టండి, చించేద్దాం. KEVR Vibes.